వీడియోలో మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు 1 జనవరి 2025 నుంచి 31 జూలై 31 డిసెంబర్ 2025 వరకు ఎలా ఉంటాయో వివరిస్తున్నాను. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు ఈ 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో వివరించడానికి ముందుగా ఈ వీడియోలో మకర రాశి ఫలితాలు వివరిస్తున్నాను. అంతకు ముందుగా ఈ సంవత్సరం గురు శని రాహుకేతువుల యొక్క సంచార పరిస్థితిని ముందుగా వివరిస్తాను. ఈ సంవత్సరం గురువు మే 8 వరకు ఫిబ్రవరి వృషభ రాశిలో సంచారము, తర్వాత మే 9 నుంచి సెప్టెంబర్ 27 వరకు మిథున రాశిలో సంచారము, ఆ తర్వాత నవంబర్ 11 వరకు కర్కాటకంలో సంచారం ఉంటుంది. ఈ మధ్యలో గురుగ్రహము 11 నవంబర్ నుంచి 28 డిసెంబర్ వరకు కర్కాటకంలో వక్రగతిలో సంచారం చేస్తాడు. ఈ వక్రగతిలో ఉన్నప్పుడు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఎవరికైతే జాతకంలో వక్రగతిలో గురువు ఉంటాడో వారికి మాత్రము ఆ దశలు వచ్చిన ఈ గురు గోచారంలో వక్రగతిలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు లభిస్తాయి. వక్రగతిలో తిరిగి 16 నవంబర్కు మిథున రాశిలోకి ప్రవేశించి వక్రగతిలోనే ఉంటూ 16 నవంబర్కు మిథున రాశిలో ప్రవేశించి 31 డిసెంబర్ వరకు కూడా, అంటే ఈ సంవత్సరం అంతా కూడా వక్రగతిలోనే మిథున రాశిలో సంచారం ఉంటాడు. కాబట్టి వక్రగతిలో ఉన్న సమయం అనుకూలం కాదని చెప్పవచ్చు. చాలా వరకు 11 మార్చి 2026 వక్ర త్యాగం అవుతుంది. వచ్చే సంవత్సరము గురుగ్రహ వక్రస్థితి ఉన్న కాలంలో ద్వాదశ రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఎవరికైతే జాతకంలో గురు వక్రంలో వారికి తప్ప. కాబట్టి గురుగ్రహ శాంతులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మిగతా వారు. ఇక శని గోచారాన్ని పరిశీలిస్తే శనిగ్రహం 15 ఏప్రిల్ 2024 వరకు కుంభరాశిలో సంచారము, 16 ఏప్రిల్ 2025 నుండి 9 అక్టోబర్ వరకు మీనరాశిలో, 8 జూలై నుంచి 10 అక్టోబర్ వరకు మీనరాశిలో వక్రి, అక్టోబర్ 10 నుంచి 26 వరకు కుంభరాశిలో వక్రగతిలో సంచారం జరుగుతుంది. 27 నవంబర్ నుంచి వక్రగతి వీడి మేరాశిలో సంచారం ఈ సంవత్సరం అంతా కూడా, అంటే 31 డిసెంబర్ వరకు. ఈ సంవత్సరం అంతా శని భగవానుడు మకర, కుంభ, మీన రాశుల వారికి ఫలితాలు ఇస్తాడు. కావున ద్వాదశ రాశి వారి అందరికీ కూడా శనిగ్రహ అనుకూలత ప్రతికూలత కలిగిన మిశ్రమ ఫలితాలే కలిసి ఉంటాయి. కాబట్టి ప్రతి రాశి వారు కూడా శనిదోష పరిహారాలు పాటించాల్సిన అవసరం. కాబట్టి ప్రతి రాశి వారు కూడా శని దోష పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. ఇక రాహుకేతువుల సంచారాన్ని పరిశీలిస్తే రాహుకేతులు 18 మే నుంచి కుంభరాశిలోను మరియు కేతువు సింహరాశిలోను సంచారం ఈ సంవత్సరం అంతా ఉంటుంది. ఇక తర్వాత మీకు మకర రాశి ఫలితాలు వివరిస్తాను. ఈ మకర రాశి వారికి గురువు మే 8 వరకు వృషభ రాశిలో సంచారం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి. కాబట్టి ధనకనక వస్తు ఆలోచనలో, విద్య విషయంలోనూ, వ్యాపారస్తులకు వ్యాపారం విషయంలోనూ, ఇతర వృత్తుల వారికి వారి యొక్క వివిధ వృత్తుల్లోనూ, వ్యవసాయంలోనూ అన్ని రకాలుగా ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. ఈ సంవత్సరం మే 8 వరకు, అంటే 1 జనవరి 2025 నుంచి మే 28 2025 వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ గురుబలం బాగా ఉందని చెప్పవచ్చు మేషరాశి వారికి. ఈ సమయంలో వివాహాలు చేసుకునే వాళ్ళు వివాహాలు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. సంతానం కనే వాళ్ళు కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. సంతానం కలగకపోయినా గర్భవతులు కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ప్రయత్నిస్తే మే 9 నుంచి సెప్టెంబర్ 29 వరకు గురువు అర్ధాష్టమ అయిన 6వ స్థానమైన మిథున రాశిలో సంచారం వల్ల ప్రతికూల పరిస్థితులు, అంటే గురుబలం తగ్గిపోతుంది అప్పటి నుంచి. కాబట్టి ఈ లోపటే మీరు ఏమైనా పనులు చేసుకుంటే మే 8 లోపటే చేసుకోవాలి. తర్వాత మీకు అనుకూల పరిస్థితులు ఉండవు. కాబట్టి అప్పులు రావడం కానీ, శత్రు బాధలు కానీ, ధన విషయంలో ఇబ్బందులు కానీ, చదువు విషయంలో విద్యార్థులు ఇబ్బంది పడడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందు జాగ్రత్త పడడం చాలా అవసరము. అలాగే ధన విషయంలో ఇబ్బందులు, ఎవరికైనా ధనం ఇస్తే తిరిగి రాకుండా పోతుంది అది కూడా. కాబట్టి ఎవరికి ఇవ్వకపోవడం మంచిది, షూరిటీలు కూడా ఇవ్వకపోవడం మంచిది ఎవరికైనా సరే. తర్వాత సెప్టెంబర్ 20
23 నుంచి డిసెంబర్ 25 వరకు కర్కాటకంలో గురు సంచారం చాలా అనుకూలం పరిస్థితి ఇస్తుంది. అన్ని శుభఫలితాలే ఉంటాయి. కాబట్టి ఈ తర్వాత మిథునరాశిలో ప్రవేశించిన తర్వాత సెప్టెంబర్ 28 నుండి డిసెంబర్ 28 వరకు, అంటే అక్టోబరు, నవంబర్, డిసెంబర్ 3 నెలలు అనమాట. ఈ 3 నెలలు మీకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు. గురుబలం ఉంటుంది. ఆ సమయంలో కూడా మీరు మంచిగా ఈ గురుబలంతో మీకు చాలా పనులు చేసుకోవచ్చు. ఇక నవంబర్ 12 నుంచి గురువు వక్రగతిన వల్ల ఈ సంవత్సరము డిసెంబర్ 25 వరకు ప్రతికూల ఫలితాలే ఇస్తాడు. ఈ మధ్యకాలంలో కొంత పీరియడ్ అన్నమాట. నవంబర్ 12 నుంచి గురువు వక్ర సంచారం ఏర్పడుతుంది. ఆ వక్ర సంచారం ఎంతవరకు ఉంటుంది? డిసెంబర్ 25, అంటే ఈ సంవత్సరం 2020 చివరి వరకు కూడా వక్రగతిలోనే ఉంటాడు. కాబట్టి అన్ని ప్రతికూల 31 వరకు ప్రతికూల పరిస్థితులే ఉంటాయి. కాబట్టి అది కూడా అంటే నవంబర్ 12 వరకు, అంటే సుమారుగా మీరు సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12 వరకు అనుకూలమైన పీరియడ్. ఆ తర్వాత మళ్ళీ వక్రగతిలో సంచారం కాబట్టి మీకు అది అనుకూల పరిస్థితి కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ సమయంలో మీరేమైనా పనులు చేయాలనుకుంటే వక్రగతిలో ఉన్నప్పుడు గురుగ్రహానికి సంబంధించిన శాంతులు చేసుకుంటే, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేసుకుంటే మీకు అన్ని రకాల ఫలితాలు లభిస్తాయి. ఇక ఈ సంవత్సరం మొత్తం మీద 45 రోజులు కర్కాటక రాశిలో, 5 నెలలు మిథున రాశిలో వక్రగతి వల్ల అనుకూలత లేదు, అంటే ప్రతికూల పరిస్థితులు. మొత్తం మీద మీకు 5 నెలలు అంటే 5 ముళ్ళ 150 రోజులు, ఇదొక 45 రోజులు, 25 రోజులు, 178 రోజులు మీకు గురువు 2025 సంవత్సరంలో అనుకూలత లేదు, ప్రతికూలతనే ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా పనులు చేయాలనుకుంటే మీ యొక్క మానసిక ధైర్యంతో దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోవడం, గురువారం నియమాలు పాటించడము. ప్రతి గురువారము మీరు 9:15 నుంచి 10:15 వరకు లక్ష్మీదేవి రావి చెట్టుపై ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో రావి చెట్టు శివాలయంలో రావి చెట్టు వద్దకు వెళ్ళి రావి చెట్టు వద్ద దీపం వెలిగించి, నెయ్యి దీపం వెలిగించి, ఏదైనా ప్రసాదంగా పెట్టి ఒక చెంబెట్టు నీళ్లు పోసి ఓ మహాదేవేచ విష్ణుపతిచి దివి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే స్తోత్రాన్ని చదువుతూ 16 సార్లు ప్రదక్షిణ చేసిరండి ప్రతివారము. అలా చేయడం వల్ల మీకు గురుగ్రహం అనుగ్రహం లభిస్తుంది. గురువులను ఆరాధించండి, గురువులను గౌరవించండి, తల్లిదండ్రులను గౌరవించండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని గౌరవించండి. ఇలా చేయడం వల్ల మీకు గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరగడం వల్ల మీకు మంచి పనులు జరుగుతాయి. ఏదో శనిగలు దానం ఇవ్వడం వల్ల కాకుండా కూడా ప్రత్యేకంగా మనం యొక్క ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలి. కిలోంపావు శనగలు దానం ఇచ్చినంత మాత్రాన మనకేదో జరుగుతుందని కాదు. కిలోంపావు శనగలు దానం ఇస్తే ఇవ్వండి. దాంతోపాటు ఎవరైనా పేద బ్రాహ్మణికి దక్షిణతో సహా ఇవ్వండి, అతని ఆశీర్వాదం తీసుకోండి, దానివల్ల మంచి జరుగుతుంది. అలాగే మీరు చెప్పిన నియమాలన్నీ పాటిస్తే గురువు యొక్క అనుగ్రహం వస్తుంది. కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు జాగ్రత్తగా చదువుకోవాలి, తల్లిదండ్రుల మాట వినాలి. అలాగే వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. వక్రగతిలో ఉన్న సమయంలో ఉన్న వ్యాపారాన్ని నడిపించుకోవడం మంచిది. ఉద్యోగస్తులు మారడం కూడా చేయకపోవడం మంచిది. ఉద్యోగం మారితే మళ్ళీ ఉద్యోగం వచ్చేంత వరకు, వక్రగతి మారినంత వరకు ఉద్యోగం రాకుండా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కొత్త వ్యాపారస్తులు, కొత్త సినిమా పరిశ్రమ, వృత్తుల ఈ రకరకాల వృత్తుల వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా కూడా కొత్త వ్యాపారాలు ఉన్న వ్యాపారాన్ని నడుచుకోవాల్సింది. గురువు నేనైతే చెప్పానో ఇంతకుముందు చెప్పిన పీరియడ్లలో గురువు 178 రోజులు 78 రోజులు బాగుండదు. కాబట్టి ఆ సమయంలో మీరు ఎలాంటి మార్పులు చేయకుండా ఉన్న స్థితిని కంటిన్యూ చేయడమే మంచిది. ఇకపోతే శని భగవానుడు గురించి పరిశీలిస్తే ఏప్రిల్ 15 నుంచి అక్టోబర్ 9 వరకు మీనరాశిలో అనుకూల పరిస్థితి ఉంటుంది. జూలై 8 నుంచి మళ్ళీ వక్రగతి స్టార్ట్ అవుతుంది శని భగవానుది. శని భగవాన్ వక్రగతి అక్టోబర్ 10 వరకు ఉంటుంది. అలాగా ఉండడం వల్ల, వక్రంలో ఉండడం వల్ల, కాబట్టి ప్రతికూల పరిస్థితులు అంటే శని భగవాన్ 80 రోజుల పాటు మీరు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరికైతే శని జాతకంలో వక్రంలో ఉంటాడో పుట్టినప్పుడు, అలాంటి వారికి మాత్రము శని చాలా అనుకూల ఫలితాలు తెస్తాడు. శని మహర్దశ నడుస్తున్నా, శని వక్రంలో ఉండేవారికి శని మహర్దశ నడుస్తున్నా వీరికి చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఇక మకర రాశి వారికి ఏలినాటి శని పోయిందని అనుకోవడం పొరపాటు కిందే అవుతుంది. ఎందుకంటే ఈ శని మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. 88 రోజులు తప్ప మిగతా రోజులలో 2025లో జన్మశని కుటుంబ శనిగా ఫలితాలు ఇస్తాడు. అంటే మకర రాశిలోకి
ప్రవేశిస్తాడు కొంతకాలం, తర్వాత కుటుంబంలో కుంభరాశిలో కూడా ఉంటాడు వక్రగతిలో అందువల్ల మీకు ఏలినాటి శని పోవడం అనేది జరగదు. కుంభరాశిలో ఉన్నప్పుడు వక్రగతిలో ఉన్నప్పుడు ఇచ్చేది మకర రాశి ఫలితాలు ఇస్తాడు. అందువల్ల మీకు శని ఏలినాటి శని ప్రభావం 2020 తర్వాతనే పోతుంది, అంతవరకు పోదు. కాబట్టి రాష్ట్రాధిపతి కాబట్టి ఫలితాలు కొంత సామాన్యంగానే ఉంటాయి. ఇప్పటికి కూడా మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోకపోవడమే మంచిది. అలాంటి టైంలో 16 మే నుంచి రాహువు కుంభరాశిలో అనగా కుటుంబ 2వ స్థానం, కుంభరాశి మకర రాశికి 2వ స్థానం అవుతుంది కదా, కుటుంబ స్థానంలో కేతు అష్టమంలో సింహరాశిలో, మకర రాశికి సింహరాశి అష్టమం అవుతుంది. దాంట్లో సంచారం వల్ల కూడా కొంత ఇబ్బందులు వస్తాయి. అనారోగ్య సమస్యలు కానీ, సడన్ ఆపరేషన్స్ జరగడం కానీ, ఏదైనా ప్రమాదాలు జరగడం కానీ, ప్రయాణాలు కానీ, ఇలాంటివన్నీ కూడా కొంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిదన్నమాట. ఇలాగా సింహరాశిలో సంచారం కూడా చాలా ప్రతికూలంగా ఉంది. మొత్తం మీద ఈ సంవత్సరము ఒక 80 రోజులు మాత్రమే ఈ మకర రాశి వారికి శని భగవాన్ యొక్క అనుకూలత ఉంటుంది, సాటి పోయినట్టుగా అనిపిస్తుంటుంది. కానీ మిగతా రోజులలో శని, గురు, రాహు, కేతువుల ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా ఈ సంవత్సరం అంతా ఉంటాయి కాబట్టి మిక్స్డ్గా ఉంటాయని చెప్తున్నాను. ఇంతకుముందు కూడా పైన ఈ వీడియోలో ముందు వాటి యొక్క పీరియడ్స్ను ప్రత్యేకంగా వివరించాను, అవి చూసుకున్నా సరిపోతుంది. ఇక ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సెల్ఫ్ ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి. వాళ్ళు ఆత్మశైర్యంతో నేను ఈ పని చేసుకోగలుగుతాను అదేంతో ఏమన్నా ఒక పని చేయాలంటే భయపడిపోవడము, పెరిగితనంతో వెనక్కి జరగకుండా ఆత్మశైర్యంతో చేసుకుంటే కొంత ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. ఇక రాహు ప్రతికూలంగా తిరిగి ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే దుర్గాదేవి ఆరాధన చేసుకుంటే మంచి సరిపోతుంది. చాకలి వాళ్ళకి బొగ్గులు దానం ఇవ్వండి. అలాగే రాహుకాలంలో రాహు జపం చేయండి. ఆదివారం రోజు సాయంత్రం 4:30 నుంచి 6 వరకు రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో ఇంకా జపం చేసుకున్నా కూడా సరిపోతుంది మీకు. మంగళవారం రాహుకాలం 3 నుంచి 4:30 ఉంటుంది. ఆ సమయంలో కూడా రాహు జపం చేసుకుంటే కూడా మీరు దుర్గాదేవి జపం చేసుకున్న దేవి సప్తలోకి ప్రతిరోజు పారాయణం చేసుకోండి. దానివల్ల కూడా రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి. ఆత్మశైలితో మీరు ముందుకు వెళ్ళి అన్ని పనులు చేసుకోవాలి. శని అనుకూలత వరకు నిజాయితీగా కష్టపడాలి, పనిచేయాలి. శని యొక్క అనుకూలత లేదు కాబట్టి శని అనుకూలత రావాలంటే నడక చేయండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, ముసలి వాళ్ళకి సహాయం చేయండి, బీద వాళ్ళకి గొడుగులు, చెప్పులు దానం ఇవ్వండి. ఇలాగా చేయడం వల్ల నీలాంటి సమభాసం రఘుత్రం ఏమాత్రం ఛాయమార్తాండ సంభుతం తమ నమోశేష అనే స్తోత్రాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా మీకు కొంత అనుకూలత ఏర్పడుతుంది. దశాతకృతి స్తోత్రం పారాయణ ఇలాగ ఏదో ఒకటి. కానీ శరీర శ్రమ మాత్రం తప్పకుండా చేయాలి. మీరు చేస్తేనే నిజాయితీగా పనిచేయాలి. మీరు పనిచేసే చోట ఒళ్ళు వంచి పనిచేయండి. పని ఎగ్గొట్టి పరిదొంగగా మాత్రం ఉండకండి. అట్లా ఉండడం వల్ల మీకు శని యొక్క దోషాలు ఎక్కువగా తగులుతాయి. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా. గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి తప్పకుండా. తల్లిదండ్రులను గౌరవించండి, వాళ్ళ మాట వినండి, వాళ్ళతో సలహాలు తీసుకోండి. దానివల్ల మీకు మకర రాశి వారికి ముఖ్యంగా చాలా మంచి జరగాలంటే పెద్దల సలహా తీసుకోవడం చాలా మంచిది. కేతు అనుగ్రహం కావాలంటే ఎలాంటి స్థితినైనా అలవాటు ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి రావాలి. మీ ఉద్యోగంలో ఏదో ఒక మీకు అవసరం, మీకు ఇష్టం లేని ఒక డిపార్ట్మెంట్ ఇస్తాడు, అయినా సరే దాన్ని మీరు మౌనంగా యాక్సెప్ట్ చేసి ఆ పని శ్రద్ధగా చేయండి. అలా చేయడం వల్ల మీకు ఇష్టం లేని పనులు చేయాల్సి వచ్చినప్పుడు కూడా మీరు ఎదుర్కోకుండా చేయకుండా వదిలిపెట్టకుండా చేయండి. అప్పుడు కేతు గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది. సంకష్ట గణపతి వ్రతం చేయండి లేదా గణపతిని ఆరాధించండి ప్రతిరోజు. ఓం గం ఐం గణపతి అని మంత్రాన్ని ప్రతిరోజు 105 సార్లు జపం చేసుకోవడం వల్ల కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. గణపతికి చేయడం వల్ల కూడా గణపతి యొక్క కేతు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఈ సంకష్ట గణపతి వ్రతం చేసుకుంటే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు కూడా ప్రతికూల పరిస్థితి ఉంటుంది కాబట్టి అధికారులు ఎదిరించకుండా, ఉద్యోగాలు మారకుండా ఉన్న స్థితినే కంటిన్యూ చేయడం మంచిది. కొంత ప్రతికూల పరిస్థితులు సమయాలు పైన చూపించాను కదా, ఆ సమయాలలో. ఇక పోతే నిరుద్యోగులు కొంత కష్టపడి ప్రయత్నం చేస్తే రావచ్చు, రాకపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పోస్ట్ వీళ్ళు ఏదైనా గ్రూప్స్ సర్వీస్ అవి అప్లై చేస్తే అవి పోస్ట్ పోన్ కావడమో, ఏదో ఉద్యోగం రాకపోవడం, ఇంటర్వ్యూకి పిలిచి ఇంటర్వ్యూ సెలెక్షన్ చేసినా మీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి శని భగవాన్ని ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. మంచి జాబ్, మంచి ఉద్యోగాలు రావాలంటే జూన్ 14 నుంచి జూలై 15 వరకు రెండవది, అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 15 వరకు మొత్తం
ఈ సమయంలో రాజకీయ నాయకులకు కానీ ప్రతికూల పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజల నుండి మీకు సపోర్ట్ లభించదు. శత్రువు లేకుండా మీ మిత్రులే మీకు శత్రువులే మిమ్మల్ని ఎరకకు లాగాలని చూస్తుంటారు. డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది. అనవసరమైన ఖర్చులు ఎక్కువ పెడతారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టుకోండి. ఇది కళా వృత్తి వ్యాపారాల వారికి సామాన్యంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఒక రకంగా చెప్పిన వ్యవసాయాలకు సామాన్యంగా ఈ రకంగా చెప్పాలంటే ఏ వృత్తి వారికైనా సరే, ఏ వ్యాపారం చేసే వారికైనా అంత అనుకూల పరిస్థితులు బ్రహ్మాండంగా అవుతున్నాయి. కొంతమంది వీడియోల్లో చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. అలా జరగడానికి అవకాశం లేదు. కొంతకాలం నేను చెప్పిన పీరియడ్లలో మంచి జరిగితే జరగవచ్చు. తర్వాత కాలంలో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ శ్రమ మీద మీరు ఆధారపడి ఉండండి. ఒకరి మాట నమ్మకండి. వేరే వాళ్ళకి అప్పులు ఇచ్చి అనవసరంగా మోసపోకండి. డబ్బులు ఇస్తే మాత్రం మీకు చేతికి తిరిగి రావు. కాబట్టి ఇన్ని రకాలుగా మీరు జాగ్రత్తలు తీసుకొని ప్రతి గ్రహానికి శని, గురు, రాహు, కేతులకు మీరు ఆదరణ చేసుకుంటే తప్ప మీకు మనుగడ సామాన్యంగా సాగదు. అంత ఇబ్బందులు లేకుండా ఉండదు. ఇక సంతానం కొరకు ప్రయత్నించే వాళ్ళు మేలోబట్టే ప్రయత్నిస్తాం. వివాహ ప్రయత్నాల వాళ్ళు కూడా మేలోబట్టే ప్రయత్నించేవాళ్ళు. మంచి అనుకూలమైన దినాలన్నప్పుడు వక్రగతిలో లేనప్పుడు కాలంలో ప్రయత్నిస్తే వివాహాలు తప్పకుండా జరుగుతాయి ఈ సంవత్సరము. దానికి ఎలాంటి సందేహం లేదు. అలాగే నరఘోష ఉంటుంది. కాబట్టి మీ యొక్క గొప్పతనాలను బయట ప్రజలకు ఎక్స్పెక్ట్ చేయకండి. మీ యొక్క దాన్ని ఇంటు గుట్టు రోగం రట్టు అన్నట్టుగా ఉండండి. దానివల్ల మీకు నష్టం జరగకుండా ఉంటుంది. ఎంత దగ్గరి వ్యక్తి అయినా సరే మీ అంతర్గత విషయాలను అవతల వాళ్ళతో సంప్రదించకుండా తెలియపరచకుండా జాగ్రత్త పడండి. దానివల్ల మీరు కొంత విద్యార్థులకు కష్టకాలం ఉంటుంది. కాబట్టి కష్టపడి పనిచేస్తున్నారు. పోటీ పరీక్షల్లో ఇంప్రూవ్మెంట్ రావాలంటే కూడా మీరు కొద్దిగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. తప్పకుండా మీకు అనుకూల పరిస్థితులు లభిస్తాయి. బుద్ధిని బలం యశోధైర్యం నిర్భయత్వం మరో గద అజాడ్యం అకుంఠంత హనుమస్మరణాత్ అనే స్తోత్రాన్ని రోజు రాత్రి కూడా పడుకునే ముందు ఒక 25 సార్లు జపం చేసుకొని పడుకుంటే మీకు భయం అనేది తొలుగుతుంది. పరీక్షల్లో వృత్తులు కావడానికి, మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ కావడానికి హనుమంతుడిని ఆరాధన చేయండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, సరిపోతుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే స్పాట్లైటిస్ ప్రాబ్లం, మెడకు సంబంధించినవి కానీ, మోకాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, వెన్నెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గణపతి ఆరాధన చేయండి. అష్టమంలో కేతు సంచారం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కొబ్బరితో దీపారాధన చేయడం వల్ల, గణపతి ఆరాధించడం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది. ఆరోగ్యం కాపాడుకోవాలంటే మీరు ముఖ్యంగా వ్యాయామం కంపల్సరీ, మెడిటేషన్ కంపల్సరీగా చేయండి. వేరే గృహ నిర్మాణాలు చేయాలనుకుంటే కూడా ఏ శుభకార్యం చేయాలన్నా, సంతానం కానీ, వివాహం కానీ, గృహం ప్రవేశం కానీ, ఉద్యోగాలు మారడం కానీ, కొత్త ఉద్యోగం అప్లై చేయడం కానీ, మే 8 లోపల చేసుకుంటే మీకు చాలా శుభ సమయం అని చెప్పవచ్చు. తర్వాత కాలంలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ వక్రగతి లేని సమయాలు కొన్ని ఇచ్చాను కదా పైన వీడియోలో, వాటిని చూసుకొని దాని ప్రకారం మీరు చేసుకుంటే మీరు ప్లాన్ చేసుకుంటే, రోడ్ మ్యాప్ ప్లాన్ లాగా చేసుకుంటే మీకు దానివల్ల ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు జరుగుతాయి. అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా వరకు బాగుంది. అంటే మిశ్రమ ఫలితాలతో ఈ సంవత్సరం అంతా గడిచిపోతుంది. ఏళ్ళనాటి శని అయిపోయింది, ఇంకా నాకేం భయం లేదు అన్నట్టుగా ఉండదు. కొంత అభద్రతాభావము, కొంత భద్రతాభావంతో, శుభంతో, కొంత అశుభంతో గడిచిపోతుంది. ఇక మీరు కొంతవరకు జీవిత భాగస్వామితో కూడా కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరమైన గొడవలు పెట్టుకొని చీటికి మాటికి గొడవలు పెట్టుకోవడం ఉండడం మంచిది. మీ గౌరవమర్యాదలు కాపాడుకోవాలంటే సంఘంలో ఎవరితో కూడా అతిగా మాట్లాడకుండా ఉండడం, మీ విషయాలు ఎవరు చెప్పకుండా ఉండడం మంచిది. గృహ మార్పులు చేయాలనుకున్నా కూడా మేలో పట్టి చేయండి. ఏమైనా చేయదలుచుకుంటే ఎక్కువగా స్త్రీలు ఆభరణాల మీద, విలువైన వస్తువుల మీద ఖర్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. చూసి అవసరం ఉంటే తప్ప ఖర్చులు చేయకండి. దానివల్ల మీకు ఇబ్బందులు జరుగుతాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి. ప్రతిరోజు గురువారాల్లో కూడా మీరు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోవడం, సాయిబాబా గుడిలను దర్శించుకోవడం కానీ, దత్తాత్రేయ ఆలయం దర్శించుకోవడం కానీ, గురువులను దర్శించుకోవడం, రావిచూరు ప్రవేశం చేసుకోవడం కానీ చేయవచ్చు. ఇక మంగళవారంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడము, శివాలయ దర్శనము, దుర్గాదేవి సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు. హనుమాన్ చాలీసా విద్యార్థులు ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి, మీకు అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి. శుభవస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.